అనిల్ కుమార్ యాదవ్ గురించి మాట్లాడాలంటే ఇబ్బందికరంగాను, అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కావచ్చు, కట్టగట్టి నీకు దండం మహాప్రభు నువ్వు వద్దు ఈ జిల్లాకని చెప్పి తరివేస్తే పల్నాడులో పడి పల్నాడిని గబ్బు గబ్బు చేసి ఎన్నికల్లో ఓటమి తర్వాత సంవత్సరం పాటు అజ్ఞాతవాసంలో ఉండి కార్యకర్త బతుకున్నాడా సచ్చాడా, తన కోసం పనిచేసిన కార్యకర్త ఉన్నాడా సచ్చాడా, ఇబ్బందులో ఉన్నాడే అనేది కూడా లేకుండా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటూ తనను గెలిపించిన పార్టీని, తన ఉన్నత స్థితికి రావడానికి కారకులైనటువంటి కార్యకర్తల్ని వదిలేసి సంవత్సరం తర్వాత తగుదునమ్మా అంట నెల్లూరుకు వచ్చి 4-5 ప్రెస్ కాన్ఫరెన్స్లు మాట్లాడి కొత్తగా ఇప్పుడు బీసీ రాగా వెతుకుంటున్నారు మీరు చెప్పేదాన్ని బట్టి. ఈ సందర్భంగా మీ ద్వారా నేరుగా సూటిగా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు ఆయనకి మద్దతు తెలిపేవాళ్ళు కాబట్టి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం. ఈరోజు గుర్తుకొచ్చారా నీకు బీసీలను అడుగుతా ఉన్నా. నువ్వు ఎమ్మెల్యే టికెట్ వచ్చినా 2009లో, 2014లో నువ్వు శాసనసభ్యుడైనా, 2019లో నువ్వు మంత్రి అయినా అనిల్ కుమార్ యాదవ్ అని ఉండబట్టి అది ఈరోజు గుర్తుకొచ్చిందని అడుగుతున్నా. నెల్లూరు జిల్లాలో మిగతా బీసీ కులాలు పక్కన పెడితే ఒక్క ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా మీ ద్వారా నెల్లూరు ప్రజలకి, మరీ ముఖ్యంగా మా బీసీ సోదరులకి. నెల్లూరు జిల్లాలో అయ్యా యాదవులకు ఒక భవనం లేదు, ఒక యాదవ్ భవనం కట్టుకుంటాం పార్టీలకు అతీతంగా అని చెప్పి కుల పెద్దలు అందరూ వచ్చి యాదవ్ ప్రముఖులందరినీ కలిసి ఒక యాదవ్ భవన్ స్టార్ట్ చేస్తే ₹1 నువ్వేమన్నా నీ ద్వారా ఇచ్చావని అడుగు. ₹1 కనీసం మాట సహాయం చేసావని అడుగుతున్నా. ఏమి చేసావు నువ్వు అని అడుగుతున్నా. నీ అవసరాలకి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా? అసలు అతని గురించి మాట్లాడాలంటేనే నేను కూడా చూడడం జరిగింది. పోనీ ఈ సంవత్సరం తర్వాత అజ్ఞాతవాసం వీడు వచ్చిన తర్వాత అధికార పార్టీ గురించి కానీ లేదా జిల్లాలో ఉన్న ఇతర నాయకుల గురించి కానీ ఎవరి గురించైనా ఒక్క మాట మాట్లాడున్నాడా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. ఏదో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితేనే పెద్ద నాయకుడిని అయిపోతా, మర్చిపోయిన నెల్లూరు జిల్లా ప్రజలు మళ్ళీ నన్ను గుర్తు చేసుకుంటారు, నేను ఒకటి ఉన్నానని చెప్పి గుర్తు తెచ్చుకుంటారని చెప్పి లేనిపోని మాట్లాడడం తప్ప కుట్రలు కుతంత్రాలు తెలియని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి కేవలం తన కష్టార్జితంతో కష్టపడి సంపాదించిన తన సంపాదనతో తనకు జన్మనిచ్చిన నెల్లూరు జిల్లాకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన చేసే తపన పడే ప్రభాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మగతనం అవుద్దనుకుంటే మాత్రం భ్రమ. బీసీ నాయకుడిని కాబట్టి 6 గంటలు నన్ను కూర్చోబెట్టారు. నువ్వు లోపల ఏ విధంగా సమాధానాలు చెప్పావు? అవతల ప్రసన్న కుమార్ రెడ్డి గారు పోయి 3 గంటలకు వచ్చారు, నన్ను బీసీని కాబట్టి 6 గంటలకు కూర్చోబెట్టారు, సునకానందం పొందారు. 6 గంటలు కూర్చుంటే సునకానందం రాదు. అనిల్ కుమార్ యాదవ్ గారు, నీ జీవాన్ని కొంతమంది ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. ఎందుకు వెళ్ళారో తెలియదు. నీ సొంత పియ్యల నాగరాజు ఇంట్లో వివాహం ఉంది రేపు 17వ తారీఖున. ఫోన్ చేస్తే వేరే పనుండి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. కనుక్కుంటే ఊర్లో కాదు కదా దేశంలో వెళ్ళాడని చెప్పారు. మరి ఎందుకు వెళ్ళాడో, ఏమి సునకానందం పొందితే పోయాడో మాకైతే తెలియట్లా. నీ సొంత పిఏ నిన్ను 6 గంటల సేపు కూర్చోబెట్టి సునకానందం పొందాల్సిన అవసరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. నిజంగా వారు నిన్ను ఇబ్బంది పెట్టాలా అనుకుంటే జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్ అంట. ఈయన ఏందో జిల్లాలో అందరికీ టార్గెట్ అనిల్. అసలు నీకు తాడుదొన్ను లేదు, నియోజకవర్గం లేదు, కేర్ ఆఫ్ అడ్రస్ లేదు. నీ మీద ఎందుకు టార్గెట్ ఉంటుంది అని అడుగుతున్నా. నీ గురించి నువ్వు ఊహించుకోవడం ఉత్తర కుమార మాటలు తప్ప. ఉత్తర కుమార మాటలు. నాకు ఒక విషయం సీన్ గుర్తుకొచ్చింది సినిమాలో, మాయాబజార్ సినిమాలో రేలే కొన్నాడు, హే హే నాయక, హే హే నాయక, హే హే నాయక, హే హే నాయక అని పక్కన కొంతమంది చేరి. పాపం నేను తయారు చేసిన అనిలేనా ఈ విధంగా ఉండేదని ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. ఒక్కొక్కసారి జాలి వేస్తుంది.
పోలీసు విచారణకి ఎక్కడెక్కడి నుంచో రండే పల్నాడు నుంచి కూడా మా సామాజిక వర్గం సంబంధించిన కొంతమంది పిచ్చోళ్ళకు ఫోన్లు చేసుకొని పిలిపించుకొని అదేదో బల ప్రదర్శన లాగా. నీకంటే ముందు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు పోయి వచ్చారు, 3 గంటలు విచారణ. అందరికీ తెలుసు, హైకోర్టు డైరెక్షన్తో విచారణ పిలిచారు పోలీసు వారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు చివాట్లు పెట్టి డైరెక్షన్ ఇచ్చింది పోలీసు విచారణకు హాజరు కమ్మని. ఏదేదో మాట్లాడుతున్నావు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకంటే మగోడు లేడు అని చెప్పి అనుకుంటున్నాము. ఇటీవల ఏవి దూపం తెగదు. మంచి చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను ఏదంటే అది మాట్లాడితే నేను ఏదో హీరో అవుతా అనుకుంటున్నా. ఏమాత్రం కాలేవు. మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సంస్కారం అడ్డొస్తుంది. రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజు నుంచే ఏలు పెట్టి నడిపించిన వ్యక్తిగా అందరూ అనుకుంటారేమో మంత్రి పదవి పోయిన తర్వాత రూప్ కుమార్ డిఫరైడ్ అని. మీ ద్వారా ప్రజలకి ఆ విధంగా భావించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడే నేను విభేదించి బయటకు వచ్చా. 2022 జనవరి 4వ తారీఖున అప్పటికి అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రుడు. చాలా మంది అనుకుంటారేమో అధికారం పోయిన తర్వాత రూప్ కుమార్ యాదవ్ దూరం జరిగాడని. ఈ అనిల్ కుమార్ యాదవ్ నిజ స్వరూపం అధికారం వచ్చిన 6 నెలలకే తెలుసుకున్నా, మంత్రి అయిన 6 నెలలకే. సహజంగా నా గురించి నేను గొప్ప అనుకోవచ్చు, ఇంకోవటం మనిషిని పసికట్టడంలో అంచనా వేయడంలో నేను పెద్ద సంగతి ఫీలింగ్ ఉండేది. పెద్ద సంగతి ఫీలింగ్ ఉండేది. అది తప్పు నిరూపించాడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు. అధికారం వచ్చిన తర్వాత, అధికారం మదం తలకెక్కిన తర్వాత 6 నెలలకే తెలుసుకొని తగ్గుతారు మారుతారని చూసి మంత్రిగా ఉన్నప్పుడే బయటకు వచ్చాను నేను. ఈరోజు కాదు, మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్తో డిఫరై రాలా. నేను మాట్లాడడం మొదలు పెడితే నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను జైలుకు పంపిస్తారు, బీసీ నాయకుడిని టార్గెట్ చేస్తున్నారు. నేరస్తుడికి కులాలు ఉంటాయా? మిమ్మల్ని అడుగుతున్నా, మీ ద్వారా ప్రజలను అడుగుతున్నా. నేరం చేసే ఎవరికైనా నేను బీసీని కాబట్టి నేరం చేయొచ్చు, నేను రెడ్డి గారిని కాబట్టి నేరం చేయకూడదు ఏమైనా ఉంటా? ఈ విధంగా రాజ్యాంగంలో ఏమైనా ఉందా? కొత్తగా ఇప్పుడు బీసీ అనేది తెర మీదకి తీసుకొస్తున్నాడు. అతని వ్యక్తిత్వం గురించి ఒకే ఒక్క మాట చెప్పి ఈ పాత్రికేయుల సమావేశం ముగిస్తాను. నిన్న జరిగినటువంటి ఈ నెల 30వ తారీఖున నెల్లూరు నగరానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో పాపం నిజంగా తీసుకున్నాడో లేదో మాకు తెలియదు. అందరి దగ్గర, అడిగినోడి దగ్గర, అడగనోడి దగ్గర, తన ఇంటికి వచ్చిన వాడి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర జనాలు రారని విజయ్ కుమార్కి 10 లక్షలు డబ్బులు ఇచ్చా, నా వల్ల కాదాయా అంటే నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నానని నాకు చెప్తే 10 లక్షల రూపాయల డబ్బులు నేను పంపించా. ఇది నేను చెప్పే మాట కాదు. ఏ అనిల్ కుమార్ యాదవ్ వచ్చినోడు కాడా, రానోడు కాడా, అడగనోడి దగ్గర చెప్తున్నాడు. పాపం ఆ విజయ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నాడో లేదో మాకైతే తెలియదు. 10 లక్షల రూపాయలు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చా, 20 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టా. నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం సక్సెస్ అయి ఉండేదే కాదని చెప్పి వచ్చినోళ్ళ దగ్గర రానోళ్ళ దగ్గర చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టే అతని మానసిక స్థితే, అతని ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసుకోమని చెప్తున్నా. నిజంగా ఇచ్చున్నా, బయట చెప్పొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి నాకు శక్తి లేదంటే నేను 10 లక్షలు చేర్పించా ఆన విజయ్ కుమార్ రెడ్డి గారికి. ఇది అనిల్ కుమార్ యాదవ్ యొక్క వ్యక్తిత్వం. ఇన్నిసార్లు లబ్ధి పొందుంటావా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర? విశ్వాసం ఉండాలి. కడుపుకు అన్నం తింటే, లబ్ధి పొందితే, ఎవరి దగ్గరైనా సహాయం పొందితే విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం మానవ జన్మెత్తిన దానికి, మనం మృగాలకు కాదు, మనుషులో మానవ జన్మెత్తిన దానికి విశ్వాసం అనేది ఉండాలి.